హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. డైలీ రొటీన్‌గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఈరోజైతే గ్రీన్ చిల్లీస్ వేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. కర్రీ అయితే సింపుల్‌గా డిఫరెంట్ స్టైల్‌లో అయితే ఉందండి. ఈ చికెన్ కర్రీ అయితే మా ఫ్యామిలీలో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా డిఫరెంట్‌గా చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. దానికోసం ప్యాన్‌లో 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేశాను. 2 పెద్ద ఆనియన్స్‌ని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని రెడ్డిష్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీనిలో వేసుకోవాలి. బాగా దీన్ని మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి ఈ టైంలోనే వేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడే అంత కల్లుప్పు అయితే వేసుకున్నాను. చికెన్ కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు అంతా చికెన్‌కి చక్కగా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి దీనిని సిమ్‌లోగా ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి మనం చికెన్‌లో వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఈ టైంలో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ అయితే నేను కొంచెమే వేసానని అనుకోవద్దు. ఇవి స్పైస్ ఎక్కువ ఉన్నాయండి. మీ స్పైస్‌కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోండి. ఒకసారి వాటిని గరిటెతో బాగా తిప్పి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో గరిటెతో బాగా ఫ్రై చేసుకుంటూ ఈ చికెన్ అయితే సిమ్‌లో ఉడికించుకుంటూ చేసుకుంటే చికెన్ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. చికెన్‌లో ఉండే వాటర్ అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ ముక్కలకి స్పైస్, పసుపు, ఉప్పు అన్నీ బాగా పడతాయండి. ఈ టైంలోనే మనం ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్‌ని ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలి. చికెన్ కర్రీని ఒకసారి ఈ వాటర్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 15-20 మినిట్స్ వరకు సిమ్‌లో బాగా ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ చికెన్ అయితే 75% ఉడికిపోయింది. చక్కగా మంచిగా చికెన్ ఉడుకుతున్న టైంలో ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి వేసాను. దీన్ని కూడా కర్రీలంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ పెప్పర్ అయితే వేసానండి. మనం దీంట్లో కారం పొడి ఏమీ యూస్ చేయడం లేదు కాబట్టి ఇష్టమైన వాళ్ళు పెప్పర్ యూస్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్వాలేదండి. గ్రీన్ చిల్లీసే సరిపడగా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని చక్కగా ఎగిరించుకోవాలండి. వాటర్ అంతా మన గ్రేవీకి తగ్గట్టు ఎగిరించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ చికెన్‌కి అంతా బాగా పడుతుందండి. ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత మనకి చికెన్ కర్రీ అయితే మన కర్రీ కన్సిస్టెన్సీ ప్రకారం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఈ చికెన్ కర్రీ అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లేనండి. ఈ చికెన్ కర్రీ రైస్‌లోకి, రోటీ, చపాతీ, సంగటి, బగారా రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్ స్టైల్‌లో అప్పుడప్పుడు ఇలా మిర్చి, పెప్పర్ వేసి చికెన్ కర్రీ చేసుకుంటే మనకి కూడా టేస్ట్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మీకు గనక ఈ కర్రీ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.